హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, తోటకూరకు చాలామంది దూరంగా ఉంటారు. ఇటీవల దీన్ని చాలామంది దూరం పెడుతున్నారు. దీంతో శరీరానికి లభించే ఎన్నో పోషకాలను మిస్ అవుతున్నారు. 100 గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, పీచు ఒక్క తోటకూరలోనే లభిస్తాయి. తోటకూరను నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమేం కోల్పోతారో చూద్దామా? తోటకూరలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం ఉంటాయి. విటమిన్ ఏ, సి, డి, ఈ, కే, విటమిన్ B12, B6 వంటివన్నీ తోటకూరలో ఉంటాయి. తోటకూర కొవ్వును తగ్గిస్తుంది. రోజు తోటకూర తింటే బరువు తగ్గుతారు. తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. తోటకూర రక్తనాళాలని చురుగ్గా ఉంచుతుంది. తోటకూర మనల్ని ఆరోగ్యంగా హుషారుగా ఉండేలా చూస్తుంది. తోటకూరను ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎముకల సమస్యలు తగ్గుతాయి. తోటకూరలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండడానికి ఎంతగానో సహాయపడుతుంది. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తోటకూరను ఆహారం తీసుకోవడం వల్ల కొంతమేర ఆ ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఎక్కువగా తోటకూరను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బీపీ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోటకూర బాగా పనిచేస్తుంది. తోటకూర రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడుతుంది. తోటకూరలో ఉండే ఐరన్ రక్తం వృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని కూడా తోటకూర తగ్గిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పోషకాలు కానీ తోటకూర వద్దంటే అనారోగ్యాన్ని ఆహ్వానిస్తున్నట్టే. రోజు తింటూ ఉంటే ఆరోగ్యానికి స్వాగతం పలికినట్టే. అందుకని తోటకూరని అవాయిడ్ చేయకండి. సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ కేవలం యూట్యూబ్లోనే కాక సోషల్ మీడియా అన్నింటిలోనూ, ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, ఇన్స్టాగ్రామ్లోను అన్నింటిలోనూ ఉందండి. వీటన్నిటిని మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాము. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.